అమూల్య విషయంలో శ్రీవల్లి కుట్ర బయటపడడంతో చెంప పగలగొట్టి ప్రేమ నర్మదను మెచ్చుకున్న రామరాజు. ఇంతకు ఏం జరిగింది? అసలు అమూల్య విషయంలో శ్రీవల్లి కుట్ర చేసిందన్న విషయం రామరాజు ఎలా తెలుసుకున్నాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ప్రేమ ఇటు ధీరజ్ ఇద్దరు కూడా అమూల్య వాళ్ళు గుడికి వచ్చారన్న విషయం తెలుసుకుని రామరాజు వాళ్ళని అర్జెంటుగా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవాలని చాలా ఆతృతగా అయితే వస్తాడు. ఎంత ఆతృతగా వచ్చినా కానీ ఇంకా చివరి క్షణంలో అంటే అక్కడి నుంచి వెళ్ళే క్షణంలో అమూల్యనైతే రామరాజు చూసేసి అలా ఉండిపోతాడు. కూతురు మీద ప్రేమ చిన్నప్పటి నుంచి చాలా గారభంగా పెంచుకున్నాడు కదా, సో అందుకోసమని చాలా ఆతృతగా అలా చూస్తూ ఉండేసరికి నాన్న అని చెప్పి ఇంకా అమూల్య ముందుకు రాబోయేసరికి ఎవరు నాన్న ఎవరు కూతురు, ఇక్కడ ఎవరూ లేరండి మనకు సంబంధించిన వాళ్ళు, పదండి మనం ఇక్కడి నుంచి వెళ్దాము అని ఇక్కడి నుంచి కాస్త వెళ్ళిపోవాలని బయలుదేరిపోవడంతో అది కాదు నాన్న నేను చెప్పేది విను నాన్న అని చెప్పాను కానీ ఏంటి చెప్పేది, ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, పదండి, అది ఇక్కడ ఉండడం కాదు మనమే ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోదామని ఇద్దరు కూడా అక్కడి నుంచి బయలుదేరిపోవడంతో ఇంకా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. బాధపడక అమూల్య అని సర్ది చెప్తుంది ఇటు ప్రేమ నర్మద అయితే. లేదు, నాన్నకు నిజం చెప్పేయాలి, విషయం బయట పెట్టేయాలి, నాన్న నన్ను అలా అసహించుకోవడం చూసి తట్టుకోలేకపోతున్నాను, అమ్మ నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేది, అలాంటి అమ్మ నన్ను కూతురుగా అనుకోవడం లేదు, అసహించుకుంటుంది, బాధపడుతున్నాను నేను, నాకు అమ్మా నాన్న ప్రేమ కావాలి, నేను ఏ తప్పు చేయకపోయినా నేనెందుకు శిక్ష అనుభవించాలి, నాకెందుకు ఈ శిక్ష అని ఎంతగానో వేదన చెందుతుంది ఇంకా అమూల్య అయితే. ఇంకా అలాగే ఇంటికి బయలుదేరి వచ్చేసిన తర్వాత అమూల్య గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచించడంతో ఏంటమ్మా అమూల్య అంతలా బాధపడుతున్నావేంటి, ఏమైంది అని చెప్పాను కానీ గుడిలో అమ్మా నాన్న కనిపించారత్తయ్య, కానీ నాతో మాట్లాడలేదత్తయ్య అని చెప్పనేసరికి బాధ ఉంటుంది కదమ్మా, ఆ బాధతోనే మాట్లాడలేదేమో, దానికి నువ్వు బాధపడుతున్నావా అనగానే లేదత్తయ్య, నేను ఏ తప్పు చేయకపోయినా అమ్మా నాన్న నన్ను అలా దూరం పెట్టడం చూసి తట్టుకోలేకపోతున్నాను, అది నాకు ఎంతో బాధను మిగులుస్తుంది, నేను ఎంతో బాధ అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి బాధపడుతూ ఉండేసరికి అది కాదమ్మా అమూల్య, అయినా మీ నాన్నకు నువ్వంటే చాలా ఇష్టం కదా, నీ మీద ఏమీ కోపం చూపించరులే అని చెప్పాను కానీ లేదత్తయ్య, నాన్న నా మీద చాలా కోపంగా ఉన్నారు, అమ్మ నా మీద ఇంకా కోపంగా ఉంది, వాళ్ళ కోపం తగ్గాలి అంటే నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. కొన్ని రోజులు మాత్రమే కోపం ఉంటుందమ్మా, నువ్వు దాన్ని మనసులో పెట్టుకోకు, తర్వాత అన్నీ మర్చిపోతారు, కొన్ని రోజులకి అన్నీ మర్చిపోయి మళ్ళీ అందరూ ఒకటవుతారు అనగానే నిజంగా ఒకటవుతారు అత్తయ్య అని చెప్పనేసరికి ఒకటవ్వాలని నేను ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను, మీ అమ్మ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి మీ అమ్మ లేదు, మీ అమ్మ గురించి ఆలోచించాలి, మీ అమ్మ గురించి మాట్లాడాలి, మనస్ఫూర్తిగా ఇంటి ఆడపడుచుతో మాట్లాడాలని ఎన్నోసార్లు అనుకున్నాను, ఎప్పుడు కూడా అవకాశం లేకుండా పోయింది, ఏం చేయాలో అర్థం కాకుండా ఎప్పటికప్పుడు బాధలు పడుతూనే ఉన్నాను అని చెప్పి మాట్లాడేసరికి అది కాదత్తయ్య, ఇప్పుడు మా అమ్మ నాన్న అందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను, ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో అందరూ సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను, ఇప్పుడు వాళ్ళంతా కలిసి ఉండాలి, నన్ను కూడా కలుపుకోవాలి, అదే నా కోరిక అని చెప్పాను కానీ తొందరలోనే నీ కోరిక నెరవేరుతుందిలే అమూల్య, దీని గురించి ఆలోచించుకు అని చెప్పి ఇంకా రేవతి అయితే నచ్చ చెప్తుంది. కానీ అమూల్యకు ప్రతి క్షణం పుట్టింటి మీద ధ్యాస బాగా మల్లుతుంది. ప్రతి క్షణం గుమ్మం బయటకు వచ్చి చూస్తూ ఉండడం, రామరాజు తనని చూస్తూ ఉండడం, నన్ను ఎందుకు మోసం చేశావమ్మా అంటూ ఆ కళ్ళు తనని ప్రశ్నించడం చూసి తట్టుకోలేకపోతుంది. నేను మా నాన్నను మోసం చేయలేదు, మా నాన్న పరువును నిలబెట్టడానికే ప్రతి క్షణం ప్రయత్నిస్తాను, మా నాన్న పరువును తీయాలని నేను ఏ రోజు అనుకోలేదు అన్న విషయం మా నాన్నకు అర్థమయ్యేటట్టు చెప్పాలి,
మా నాన్న నన్ను తప్పుగా అర్థం చేసుకోకూడదు అని ఆలోచనలోనే ఇంకా అమూల్య అయితే ఉంటుంది. ఉండేసరికి ఒకరోజు అమూల్య బయటికి వచ్చి సరాసరి వీళ్ళకి నిజం చెప్పేద్దామని వస్తుంది. వచ్చేసరికి గుమ్మం దగ్గరికి రావడంతో గేట్ ఇలా ముట్టుకునేసరికి ఆగా అక్కడ అని చెప్పి అక్కడే ఆపేస్తుంది వేదవతి. ఎక్కడికే అడుగు పెడుతున్నావు, ఎక్కడికే వస్తున్నావు? అది కాదమ్మా, అసలు ఏం జరిగిందో నీకు చెప్పాలమ్మా. నేను ఏ తప్పు చేయలేదమ్మా, నేను రామరాజు కూతుర్నమ్మా, నేను తప్పు చెయ్యలేదు అని మాట్లాడుతూ ఉన్నా కానీ నువ్వు తప్పు చేయకపోతే ఇంటి నుంచి బయటికి ఎందుకు వెళ్తావే? తెల్లవారితే పెళ్ళి, అలాంటి సమయంలో నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయావు. మరి నువ్వు తప్పు చేయలేదు అంటే నేనెలా నమ్ముతాను? మీ నాన్న నీ మీద ఎంతో నమ్మకాన్ని పెంచుకున్నారు కదే. మీ నాన్న వాళ్ళమ్మ అమ్మ అంటూ మాట్లాడేసరికి నువ్వు ఆ ఉంగరం గురించి అంతలా వెతికేసరికి నిజంగానే నీలో మార్పు వచ్చింది. మీ నాన్న నమ్మకాన్ని నువ్వు వమ్ము చేయలేదు. హ్యాపీగా పెళ్లి చేసుకుని అత్తవారింట్లో నువ్వు సంతోషంగా కాపురం చేసుకుంటే మీ నాన్న ఎంతగానో సంబరపడి పొంగిపోతాడు అనుకున్నానే. కానీ నువ్వు ఇంతలా మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు. మీ నాన్న నమ్మకాన్ని బూడిదలో పోసేసావు కదే అంటూ మాట్లాడేసరికి అమ్మా నేను చెప్పేది వినమ్మా అనగానే నువ్వు ఒక్క మాట కూడా చెప్పినా నేను వినను అని గబగబా గేటు తీసి తను బార్డర్ ఉంటుంది కదా ఆ ఇంటికి మిడిల్ బార్డరు, ఆ బార్డర్ దాటి ఇంచి అటుపక్కకు పంపి రెక్క పట్టుకుని మరీ అక్కడ వరకు తీసుకెళ్ళి ఒక తోపు తోసేస్తుంది. తోసేసి ఇంకా ఈ ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసేసరికి అత్తయ్య మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? అమూల్య ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది కదత్తయ్య, అసలు తన మాటని మీరు ఆలకించాలి కదత్తయ్య. అది అర్థం చేసుకోకుండా మీరు ఎందుకు అమూల్యని ఇంతలా బాధ పెడుతున్నారు అని మాట్లాడేసరికి బాధ పెడుతున్నానా? నా భర్తను బాధ పెట్టిన బాధతో పోలిస్తే ఇదెంత బాధే. నా భర్త నరక యాతన అనుభవిస్తున్నాడు, లోపల ఎంతో వేదన చెందుతున్నాడు. కూతురు మోసం చేసిందనేసరికి తట్టుకోలేకపోతున్నాడు. ఆ తండ్రి వేదన ఏంటో నాకు మాత్రమే తెలుసు, ఆయన బాధ ఏంటో నాకు మాత్రమే తెలుసు అని చెప్పి ఇంకా చెప్పడంతో ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోతుంది ప్రేమ. సైలెంట్ అయిపోయేసరికి అచ్చుబాబో ఈ పెళ్ళేంటి, వాళ్ళమ్మకి ఏదో చెప్పడానికి ఆరాటపడుతుంది, కొంప తీసి నేనే వాళ్ళకి తీసుకెళ్ళి అప్పగించేశాను అన్న విషయం చెప్పేస్తారేమో, అలా చెప్పేస్తే నా పరిస్థితి ఏమవుతుంది అని ఆలోచనలో పడుతుంది ఇంకా వల్లి అయితే. ఆలోచనలో పడేసరికి సర్లేని ఇంకేం మాట్లాడకుండా అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. అమూల్యకు మాత్రం అస్సలు మనసాగదు, నిజం చెప్పేయాలి. నిజం చెప్పకపోతే నా మనసులో ఉండదు. ఎందుకంటే నేను తప్పు చేయకపోయినా తప్పు చేశాను అని అమ్మ నాన్న ఎంతలా నా మీద విరక్తి పెంచుకున్నారో, ఎంతలా నన్ను దూరం పెడుతున్నారో నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. ఖచ్చితంగా నేను నిజం చెప్పేసి నిజాన్ని బయట పెట్టకపోతే మాత్రం నాకు ప్రశాంతత అంటూ ఉండదు అని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇంకా అమూల్య అయితే. ఇంకొక రోజు ఏం జరిగినా సరే చెప్పేయాలని ధైర్యం తెచ్చుకుని సరాసరి గేటు తీసుకుని సరాసరి లోపల అందరూ ఉన్నారు అని అబ్జర్వ్ చేసే బయలుదేరి వస్తుంది. వచ్చేసరికి ఎక్కడికే నువ్వు వచ్చావు, నడవే బయటికి అనగానే ఎక్కడికమ్మా వెళ్ళాలి, నేను ఎందుకు అసలు ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి, నేను ఏం తప్పు చేశానని ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి, నువ్వు నన్ను పదే పదే ఇంటి నుంచి వెళ్ళు అంటూ మాట్లాడుతున్నావు. నేను ఎంత బాధపడుతున్నానో నీకేమైనా అర్థమవుతుందా? నేను ఎంతలా క్షోభపడుతున్నానో నీకేమైనా అర్థమవుతుందా? ప్రతిసారి చూస్తున్నాను, లోపలికొచ్చి మాట్లాడాలి అనుకున్న ప్రతిసారి కూడా నువ్వు ఇంట్లో ఉండొద్దు, బయటికి వెళ్ళు అంటూ మాట్లాడుతుంటే నాకు ఎంత బాధగా ఉంటుందో నీకేమైనా తెలుసా? ఎందుకమ్మా నేనేం నీకు అన్యాయం చేశాను, నేనేం తప్పు చేశాను, నువ్వు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు, నాకు అర్థం కావట్లేదు అంటూ ఇంకా మాట్లాడడంతో ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక ఏంటే నువ్వు చెప్పేది, ఇన్ని రోజులు నీ మీద పెంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేసావు కదే, ఇంకా నా భర్తను ఎలా కూడా బ్రతకనివ్వవా, నా భర్త ప్రాణాలు తీసేస్తావా, నా భర్తను దూరం చేసేస్తావా, చెప్పవే దూరం చేసేస్తావా అని చెప్పాను. కానీ అది కాదమ్మా, అసలు ఈ పెళ్ళి నా ప్రమేయం లేకుండానే జరిగిందమ్మా, అసలు నాకు పెళ్ళే కాలేదు అని చెప్పాను. కానీ ఏంటే
పెళ్లి ప్రమేయం లేకుండా జరిగిందంటున్నావు, నాకు పెళ్లి కాలేదు అంటున్నావు, అసలు ఏంటిదంతే అని చెప్పాను. కానీ ఏంటని చెప్పాలి, ఏమని చెప్పాలి? నేను తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు నా మీద నింద పడింది. మరి అలాంటి తప్పుడు నింద పడడంతో నేను తప్పు చేసిన దానిలా మీ అందరి దృష్టిలో ఉండిపోయాను. నిజానికి నేను ఏ తప్పు చేయలేదని మీకెవ్వరికీ తెలియదు. ఎందుకంటే అది నా చెవున మాత్రమే పడింది కాబట్టి. అందుకే అది ఏదైనా సరే నేను తప్పు చేశాను అని అర్థమే అవుతుంది కాబట్టి నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. అది సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేశాను. ఇప్పుడు నేను తప్పు చేయలేదు అంటే మీరు నమ్మడం లేదు కదా. మీరంతా ఏమనుకుంటున్నారు? ఈ తాళి నేనే నా మెడలో వేసుకున్నానా, లేక విశ్వ నా మెడలో కట్టాడు అనుకుంటున్నారా? పెళ్ళైతే మగోడే కదే తాళి కడతాడు అనగానే, కాదమ్మా, విశ్వ కట్టిన తాళి ఇది కాదు. ఈ తాళి నా అంతటా నేనే వేసుకున్నాను. విశ్వ నన్ను ప్రేమించాడు అని మోసం చేశాడు. నాన్న మీద క్షణక్షణం పగ తీర్చుకోవడం కోసం, నా జీవితాన్ని నాశనం చేయడం కోసం ఆ విశ్వ పగపట్టి నన్ను ప్రేమించినట్టు నటించి నన్ను ట్రాప్ చేసి నన్ను ఇబ్బందులు పాలు చేసి ప్రతి క్షణం నన్ను బాధ పెట్టాడు. అదంతా చేయడం కోసమే ఇలా చేశాడు అంటూ మాట్లాడేసరికి, ఏమంటున్నావు? నిజంగా నువ్వు ఏదైనా మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ అవునమ్మా, నిజమే చెప్తున్నాను అని చెప్పనేసరికి, నువ్వు ఆ విశ్వ నిన్ను ట్రాప్ చేశాడా? విశ్వ నిన్ను ప్రేమించినట్టు నటించాడా? అంటే విశ్వ నిన్ను ప్రేమించలేదా అనగానే, లేదమ్మా, ప్రేమించినట్టు నటించాడు మాత్రమే. విశ్వ ప్రేమించాడు అని నేను ఎంతగానో ఆనందపడ్డాను. ఎందుకంటే నా వల్ల 2 కుటుంబాలు ఒకటవుతాయి. ఒకటి నీకు, మరొకటి ప్రేమ వదనకు పుట్టిల్లు దొరుకుతుందని ఆశపడ్డాను. కానీ విశ్వ నన్ను ప్రేమించినట్టు నటించాడు. ప్రేమించినట్టు నటించిన వాడు నేను తట్టుకోలేక వాడు నాతో మాట్లాడాలి, ఆ రోజు రాత్రి రమ్మని చెప్పాడు. పెళ్ళి రేపనగా ముందు రోజు రాత్రి వాడు నా దగ్గరికి రమ్మని చెప్పాడు. అది నేను ఫోన్ చేస్తే చెప్పలేదు, వల్లి వదినికి ఫోన్ చేసి చెప్పాడు అనగానే ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. అదేంటి, నిన్ను రమ్మని వల్లికి ఫోన్ చేసి చెప్పడం ఏంటే అనగానే, అవును, వల్లి వదినే కదా మా ఇద్దరి మధ్య ప్రేమ రాయబారం నడిపింది. అసలు నేను విశ్వను ప్రేమించడానికి కారణమే వల్లి వదిన చెప్పడం వల్లే కదా నేను విశ్వను ప్రేమించాను. లేదంటే విశ్వం మీద నాకు అసలు ఎలాంటి ఫీలింగ్ లేదమ్మా, అది నీకు అర్థం కావట్లేదు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏమంటున్నా నువ్వు అనగానే, అవునమ్మా, వల్లి వదిన చెప్పడం వల్లే నేను విశ్వను ప్రేమించాల్సిన పరిస్థితి వచ్చింది. లేదంటే నేను అసలు విశ్వనే ప్రేమించేదాన్ని కాదు. ఆ రోజు రాత్రి కూడా విశ్వ ఫోన్ చేశాడని వల్లి వదిన నాకు ఫోన్ ఇచ్చి, ఒక్కసారి నీతో మాట్లాడాలి, చివరిసారిగా నిన్ను కలవాలి, నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అనే 4 మంచి మాటలు చెప్తే నిజమని నమ్మి వెళ్ళినందుకే వాడు నన్ను అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయి ఒక గదిలో బంధించేశాడు. వాడు నా ఒంటి మీద కూడా చెయ్యి వేయలేదమ్మా. కానీ రాత్రంతా వాడితో ఉన్నానని, అందరూ నమ్మేటట్టుగా చేస్తానని, వాడు నాతో ఆ రోజు రాత్రి గడిపానని చెప్తాను, నీ జీవితాన్ని నాశనం చేశానని చెప్తాను, నాతో ఒక రాత్రంతా ఆ రామరాజు కూతురు ఉంది అని చెప్తాను అని చెప్పాడు. దానివల్ల నాన్న పరువు ఎక్కడ పోతుందో అన్న భయంతోనేనమ్మా నేను ఆ తాళిని మెడలో వేసుకోవాల్సిన అవసరం వచ్చింది. అది కూడా నా ప్రాణాలు తీసుకుందామనుకున్న చివరి క్షణంలో ఆ విశ్వ ఆ ఫోన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. అదే సమయానికి ప్రేమ వదిన విశ్వకి ఫోన్ చేసింది. ఫోన్ లిఫ్ట్ చేసిన నేను జరిగిన విషయం, అంటే నన్ను ఒక రాత్రంతా తనతో గడిపినట్టు చెప్పి ఊరందరి ముందు నా పరువు తీసి రామరాజు కూతురు నాతో ఉంది అన్న చెడ్డ పేరు నాకు వచ్చేటట్టు చేసి ప్రతి క్షణం నాన్నను చిత్రహింసలు పెట్టడం కోసమే విశ్వ ఇదంతా చేశాడు అన్న విషయం ప్రేమ వదినికి చెప్తే, ప్రేమ వదిన అక్కడ ఉన్న మంగళసూత్రాలు నా మెడలో వేసుకోమని చెప్పింది. ఎందుకంటే ఆ మంగళసూత్రాలు నా మెడలో ఉంటే నా జీవితం బాగుందని,
ప్రేమించి పెళ్లి చేసుకుందని అందరూ అనుకుంటారు. అదే ఆ మంగళసూత్రాలు నా మెడలో లేకపోతే విశ్వ నా జీవితాన్ని నాశనం చేశాడని, జీవితాంతం అదే మచ్చతో పుట్టింట్లో పడి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. జీవితాంతం నిన్ను చూస్తూ మామయ్య బాధపడతారు అని ప్రేమ వదిన నాకు చెప్పడం వల్లే నా మెడలో నేనే తాళిని వేసుకున్నాను అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఇంకా వల్లి వణికిపోతూ ఉంటుంది. వల్లి అని చెప్పి గట్టిగా పిలవడంతో వల్లి ముందుకు వస్తుంది. రావడంతో రామరాజు కొడతాడు అనుకున్న సమయంలో చందు కాస్త వచ్చి రామరాజు వల్లి చెంప చెల్లు మనిపిస్తాడు. చెల్లు మనిపించేసరికి రామరాజు కాళ్ళ మీద పడిపోతుంది. ఇంకా కాళ్ళ దగ్గర ఉన్న వల్లిని కాస్త లేపి, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? నా కూతురి జీవితాన్ని నాశనం చేసింది నువ్వా? మాట్లాడితే ఇంటి పెద్ద కొడల్ని, ఇంటి పరువు నిలబెట్టేదాన్ని నేను. ఇంటి పరువు ప్రతిష్ట నా చేతుల్లోనే ఉంది. ఇంటి బాధ్యతను, ఇంటి గౌరవాన్ని నేను సంతోషంగా ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత పెద్ద కోడలుగా నాకుంది మావయ్య గారు అంటూ మాట్లాడేదానివి కదా. ఇదేనా పెద్ద కోడలుగా నువ్వు చేసిన బాధ్యత? ఇదేనా పెద్ద కోడలుగా నువ్వు తీసుకున్న హక్కు, అధికారం? నా కూతురు జీవితాన్ని వాడి దగ్గరికి తీసుకువెళ్ళడానికి నీకేం హక్కుందే? అసలు వీళ్ళిద్దరికీ మధ్య ప్రేమ రాయబారం నడపవలసిన అవసరం ఏముంది? ఆ విశ్వ చెప్పినట్టుగా నువ్వు ప్రవర్తించవలసిన అవసరం ఏముంది? అసలు ఎందుకు ప్రవర్తించావు అంటూ మాట్లాడేసరికి అది మామయ్య గారండి అని చెప్పనగానే, ఏంటి ప్రేమ, నువ్వేనా తన మెడలో తాళి కట్టుకోమన్నావు అని చెప్పి ఇంకా వల్లి ఏమీ మాట్లాడడం లేదని ప్రేమను అడిగేసరికి, అవును మామయ్య, నేను చెప్పింది తప్పే కావచ్చు, కానీ ఒక ఆడపిల్లగా నేను ఆలోచించాను. తన జీవితం మీద మచ్చపడితే జీవితాంతం తను అదే బాధతో, క్షోభతో పుట్టింట్లో పడి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అదే ప్రేమించిన వాడు పెళ్లి చేసుకున్నాడు అంటే రాత్రంతా వాడితో ఉన్నా పర్వాలేదు అన్నట్టు తన మెడలో మంగళసూత్రం ఉంటే చాలు, అందరూ ఏమీ అనుకోరు అన్న ఒకే ఒక్క కారణం చేతే నేను అలా చేశాను మామయ్య గారు, అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదు అని చెప్పనేసరికి, నువ్వు చేసింది చాలా మంచి పనమ్మా, చాలా మంచి పని. నువ్వు ప్రతి క్షణం నా కుటుంబం గురించి ఆలోచిస్తావని నేను తెలుసుకోలేకపోయాను. ఇలాంటి వల్లి వాళ్ళ మాటలు విని నేను నిన్ను ఎన్నోసార్లు తప్పు పట్టాను. కానీ నువ్వు నా పరువు కోసం, నా ప్రతిష్ట కోసం ఆలోచించి, ముఖ్యంగా నా కూతురు జీవితం నలుగురిలో నవ్వుల పాలు కాకుండా ఉండాలి అని ఒకే ఒక్క కారణం చేతే ఆ తాళిని మెడలో కట్టుకోమని చెప్పావు. చాలా థ్యాంక్స్ అమ్మా, నా పరువుని, నా కూతురు జీవితాన్ని నిలబెట్టినందుకు. కానీ విశ్వ కట్టకుండానే తన మెడలో తనే తాళి కట్టుకుంది కదా మామయ్య అని చెప్పాను. కానీ పర్వాలేదమ్మా, ఎలా అయినా విశ్వగాడిని అది ఖచ్చితంగా మారేటట్టు చేస్తుంది. ఏ అమూల్య అనగాని, తప్పకుండా నాన్న, మన కుటుంబం మీద కక్షతో ఉన్న వాళ్ళని మార్చడానికే నాకు ఆ భగవంతుడు ఈ రకంగా అవకాశం ఇచ్చాడని అనుకుంటాను. ఖచ్చితంగా నేను ఆ విశ్వను, ఆ ఇంట్లో వాళ్ళందరినీ మారుస్తాను. ఏ జనమైతే నిన్ను అల్లుడుగా కాదు, ఒక మనిషిగా చూడడానికి కూడా ఇష్టపడలేని వాళ్ళని తీసుకొచ్చి నువ్వు అల్లుడువని, ధీరజ్ అన్నయ్య ఆ ఇంటి అల్లుడని, ఇద్దరిని అల్లుడుగా సాదరంగా ఆహ్వానించేటట్టు వాళ్ళందరిలో మార్పు తీసుకొస్తాను అని చెప్పి ఇంకా ఎంతగానో చెప్తుంది. చెప్పేసరికి అమ్మ ప్రేమ, అమ్మ నర్మద అంటూ ఇద్దరిని కూడా రామరాజు దగ్గరకు తీసుకుని, నా పరువుని చాలా గొప్పగా నిలబెట్టారు, నా కూతురి జీవితాన్ని కాపాడారు, మీకు కృతజ్ఞతలమ్మా అనగాని, అదేంటి మామయ్య అలా అంటారు? మేము ఇంటి కోడళ్ళము, ఇంటి కోడళ్ళుగా ఇంటి బాధ్యతని పంచుకోవడం, ఇంటి పరువును పంచుకోవడం బాధ్యత మాది. మా బాధ్యతను మేము ఎలా నిర్వర్తించకుండా ఉంటాము? ప్రతి క్షణం ఇంటి కోసం ఎంతో తాపత్రయపడే మీరు ఇంటి బాగోగుల కోసం ఇంతలా ఆలోచిస్తారు. మరి అలాంటిది మీకోసం మేము ఆలోచించాలి కదా. మీరు మా కోసం ఆలోచించినప్పుడు మీకోసం మేము ఆలోచిస్తేనే కదా
ఇంటి కోడళ్ళం అవుతాము అని చెప్పి మాట్లాడేసరికి మీకున్న ఆలోచన కూడా ఇంటి పెద్ద కోడలికి లేకుండా పోయిందమ్మా. నా కూతురు జీవితాన్ని నాశనం చేసింది. లేదంటే ఈరోజు నా కూతురు ఎంతో సంతోషంగా నేను చూసిన పెళ్లి సంబంధాన్ని చేసుకుని ఎంతో హ్యాపీగా ఉండేది. ఇదంతా ఈ వల్లి వల్లే అంటూ మాట్లాడేసరికి వల్లిని ఇంట్లో ఉంచడానికి వీల్లేదు అని చందు అంటాడు. ఒరే చందు, ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పాను. కానీ అవునమ్మా, నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిన దీన్ని ఇంట్లో ఒక్క క్షణం ఉండనివ్వను. ఇది నా జీవితంలో ఉండొద్దు. దీన్ని నేను భరించలేను. ఇది నాకు అవసరం లేదు. దీన్ని నేను ఇంట్లోంచి బయటకు గెంటేయడం తప్ప దీంతో నేను కలిసి ఉండలేను అంటూ మాట్లాడడంతో అది కాదమ్మా అని చెప్పి, అది కాదు పెద్దోడా అని చెప్పాను. కానీ వద్దు నాన్న, నా చెల్లెలి భవిష్యత్తును నాశనం చేసిన దీన్ని నేనెందుకు క్షమించాలి నాన్న? దీంతో నేనెందుకు కలిసి ఉండాలి నాన్న? ఇది నాకు అవసరం లేదు అంటూ ఇంకా వల్లిని కాస్త ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు చందు. బావగారు అని చెప్పాను. కానీ ఈ విషయంలో నాతో ఎవరు ఆర్గ్యుమెంట్ చేయకండి. ఈ విషయంలో ఎవరు కూడా నన్ను మాట అనొద్దు. ఎందుకంటే అమూల్య విషయంలో జరిగింది చాలా పెద్ద తప్పు. అది వల్లి చేసింది కాబట్టి వల్లికి శిక్ష అనుభవించాల్సిందే. మీరు నా చెల్లెలి జీవితాన్ని కాపాడడం కోసమే కదా మీరు ఆ తాళిని కట్టుకోమని చెప్పారు. కానీ మీ ఇలా వల్లి చేసినందుకు నాకు చాలా చాలా కోపంగా ఉంది అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక ప్రతి క్షణం బాధపడుతూ క్షోభపడుతూ ఉంటాడు. ఇంకా చందు అయితే ఉండేసరికి అది కాదు అని ఎంతలా చెప్తున్నా అస్సలు వినిపించుకోదు. బా ప్లీజ్ అని ఎంతలా బ్రతిమాలుతున్నా, నువ్వు ఇంట్లో ఉండొద్దు అని చెప్పాను కదా, నిన్ను ఇంట్లో ఉండనివ్వను అని చెప్పాను కదా, ఉండొద్దు, నువ్వు ఇంట్లో ఉండొద్దు, ఒక్క క్షణం ఉన్నా నేను భరించలేను, ఖచ్చితంగా ఇంటి నుంచి వెళ్ళిపోవాలని ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు. ఇంకా చందు అయితే తలుపులు వేసేసేసరికి ఒరే పెద్దోడు అనగాని ఈ విషయంలో నన్ను ఎవరు ఏమీ అనొద్దు నాన్న అని లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా అమూల్యను ఆ ఇంట్లోనే అలా ఉంచేద్దాము అనుకుంటారు. అలా ఉంచేద్దాం అనుకుంటే అందరి దృష్టిలో పెళ్లి చేసుకుంది కదా అమూల్యను. ఇటు రామరాజు ఇటు వేదవతి ఇద్దరూ పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తూ ఉండేసరికి మామయ్య ఎలాంటి బాధ పడకండి, తొందరలోనే వీళ్ళిద్దరు అమూల్య ఖచ్చితంగా విశ్వ మనసును మారుస్తుంది. విశ్వ జీవితంలో అమూల్య ఉంటుంది. విశ్వను అమూల్యే పెళ్లి చేసుకుంటాడు. అందరి దృష్టిలో పెళ్లి చేసుకున్న వీడు ఖచ్చితంగా పెళ్లి చేసుకుని తీరాల్సిందే, లేదంటే అమూల్య జీవితం నాశనం అవుతుంది అని చెప్పనగానే ఏం చేస్తుందో అమూల్య చేతుల్లోనే ఉంది. మార్చుకోవడమైనా ఏదైనా సరే అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. సరే అని చెప్పి ఇంకా అమూల్య లోపలికి వెళ్ళిపోతుంది. రామరాజు చాలా సంతోషపడతాడు. ఎందుకంటే ఇన్ని రోజులు తన కూతురే తప్పు చేసింది అని ఫీల్ అయ్యాడు కదా, ఇప్పుడు తన కూతురు తప్పు చేయలేదు అని చెప్పి మాట్లాడేసరికి ఎంతో సంతోషంగా నా పెంపకం తప్పు కాదు బుజ్జమ్మ, నేను కూతుల్ని కొడుకులని చక్కగా పెంచాను, వాళ్ళు నా పెంపకంని దూరం పెట్టలేదు, వాళ్ళు నన్ను ఎంతగానో ప్రేమించారు, నిజంగా నా పెంపకం చెడు కాదు అని చెప్పాను. కానీ అవునండి, ఇన్ని రోజులు అమూల్యను దూరం పెట్టి బాధ పెట్టాను. పాపం అమూల్య ఏ తప్పు చేయలేదని తెలిసిన తర్వాత నాకు ఎంతో రిలీఫ్గా అనిపించింది. నా కూతురికి మంచి భవిష్యత్తు ఉండాలి, తన తండ్రి పరువు గురించి ఆలోచించిన నా కూతురికి మంచి భవిష్యత్తు ఉంటేనే తను బాగుంటుంది అని చెప్పి ఇంకా రామరాజు బుజ్జమ్మ ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఇంకా వల్లి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది కదా, మరి ఇంట్లోంచి వెళ్ళిపోయిన వల్లి ఇంటి బయటే ఉంటుందా, మళ్ళీ ఏదైనా రాద్ధాంతం చేసో రాజీ పడో ఇంటికి వచ్చారా? ఇంటికి వచ్చినా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, మీకు ఫోన్ చేసి మాట్లాడడానికి వీల్లేదు, తను మాత్రమే ఇంట్లో ఉండాలి, తనకు ఏ లోటు లేకుండా అన్నీ చూసుకుంటాము అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి అది కాదు అనగానే వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్పి వల్లిని కాస్త లోపలికి తీసుకొస్తారు. ఎందుకంటే ముగ్గురు కోడళ్ళు రామరాజు దగ్గర లేకపోతే ఏ కొడుకు బాధపడినా రామరాజు తట్టుకోలేడు కదా అన్న ఉద్దేశంతో మాత్రమే. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగే. మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.